హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రక్షిత రెడ్డి. మనకి ఏ జనరేషన్ అయినా కామెడీ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని కరెక్ట్ వేలో నవ్వించడం అంటే ఈ జనరేషన్ ఏం పనికొస్తుంది. దీంట్లో మనకి వినిపించే పేర్లు రెండే రెండు. ఒకటి కోటా శ్రీనివాసరావు గారు అయితే ఇంకొకటి బాబు మోహన్ రావు గారు. వాళ్ళ హావభావాలతోటే అందరినీ కడుపుబ్బా నవ్వించి అసలు నిజమైన ఎంటర్టైన్మెంట్ ఏంటి అనేది కూడా వాళ్ళే చూపించారు. ఇప్పుడు ఆ గ్రేట్ లెజెండరీ యాక్టర్ అయిన మన బాబు మోహన్ గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే సార్, ఎట్లున్నారు? సో చూస్తున్నారు, ఒకటే ఇంట్లో ఒకటేసారి రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి నెల తిరగక ముందుకే. అసలు కోటా శ్రీనివాసరావు గారి మరణం మీరు తీసుకోలేకున్నారు. అసలు ఏ విధంగా ఉందండి? అంటే కోటగారు లేకుండా ఆమె బ్రతకలేదు, ఉండలేదు. అసలు షూటింగ్లోకి పోతేనే నేను కూడా వస్తాననేది. కోటగారు కూడా ఆమెను ఒక బిడ్డలాగా, వైఫ్లాగా కాదు, అంత బాగా చూసుకునేవాడు. అంటే ఆమె కొంచెం హెల్త్ బాగుండదు, ఇంట్లో అన్ని పనులు చేసేవాడు. ఈమెకు అన్నీ రెడీ చేపెట్టి మనుషుల్ని పెట్టి షూటింగ్లోకి వెళ్ళేవాడు. అట్లాంటి బంధం ఆ బంధం. అందుకనే నెల తిరగకముందే ఆమె పోలేదు, కోటన్నే పిలిపించుకొని ఉంటాడు అక్కడ. దేవుడి దగ్గరికి పోయి ఏమిదో మాయ చేసి నా వైపు రావాల్సిందే అని పిలిపించుకొని ఉంటాడు. అంటే అంతటి అనుబంధం వాళ్ళిద్దరు. అందుకే నెల తిరగక ముందే వెళ్ళిపోయింది. సంతోషం, ఇద్దరు సంతోషంగా ఉండి ఉంటారు. ఇక్కడున్న ఈ రోగాలు కానీ, ఇక్కడున్న ఈ జబ్బులు కానీ, రకరకాల బాధలు కానీ అదేం ఉండవు కదా. హాయిగా చిలక గోరెంకల్లాగా ఉండి ఉంటారు అక్కడ. థ్యాంక్ గాడ్, దేవునికి ధన్యవాదాలు వాళ్ళిద్దరిని తొందరలో కలిపినందుకు. ఎందుకంటే ఆమె ఇక్కడ ఉండి బాధపడుతూ అసలు నిద్రపోయేది కాదంట. నైట్ లేచి ఏడు ఇంకా రాలేదా అనేదంట. ఇద్దరు కూతుర్లు, కొడుకు ఉండే కానీ చనిపోయాడు. ఇద్దరు కూతుర్లు, కొడుకు భార్య, ముగ్గురు కాపలా ఉంది. అట్లా ఆమె వెళ్ళిపోవటమే మంచిది. సో ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే ఆ వ్యక్తి చనిపోక ముందే చనిపోయారు అనే ఒక విషయాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు సార్. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారంటే? దుర్మార్గం, ఫూల్స్, కామన్ సెన్స్ లేని ఫూల్స్. అసలు వాళ్ళు మనుషులే కాదు. మనిషి బ్రతికుండగానే ఏదో చేతిలో ఒక కెమెరా ఉంది కదా అని చనిపోయాడని ఎంతవరకు కరెక్ట్? కన్ఫర్మ్ చేసుకుని వేయాలి. ఏడుస్తూ మాట్లాడాడు పాపం బిడ్డ. చంపేస్తారండి బ్రతికుండగానే మీ మీడియా వాళ్ళంతా. దుర్మార్గం. కొందరున్నారు పశువులు, మనుషులు కూడా కాదు, పశువులు. ఒకడొచ్చి మా ఇంట్లో ఇంటర్వ్యూ అని వచ్చి, నేను డ్రెస్ ఇప్పుడే ఒక ఇంటర్వ్యూ చేశాను, షర్ట్ మార్చుకొని వస్తానని పైకి వెళ్ళా. నా వెనక్కి వచ్చినట్టుగా వచ్చాడు లిఫ్ట్ దాకా. పైకి వెళ్ళా, నేను షర్ట్ వేసుకొని వచ్చిన. ఇంటర్వ్యూ తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వాడు ఏమేస్తాడు, బాబు మోహన్ ఇల్లు చూసారా ఎంత లగ్జరీగా ఉందో కదా. ఇంటర్వ్యూ, నా ఇల్లు లగ్జరీగానే ఉంటుంది. మా కష్టాలు జీతం ఎవరైనా జేబులు కొట్టామా, కమిషన్లు తీసుకున్నామా? కష్టాలు జీతం. నేను కష్టం అంటే ప్రాణం ఇస్తాం. ఇప్పుడు చూడు, నాకు ఓపిక లేదు, మాట ఇచ్చిన వచ్చి కూర్చున్నా ఇక్కడ. అలాంటి మమ్మల్ని చనిపోయాడని ఒకడు, ఇంకేదో కులాల పేరు చెప్పకూడదు. మాకు కులం ఏముంటుందండి? అన్ని కులాలు ప్రేమిస్తేనే మేము, అన్ని కులాలు అభిమానిస్తేనే మేమేమైనా రాసుకొని బోర్డు రాసుకొని మాది ఫలానా అని వచ్చినావా? మరి ఈ ముండ కొడుకులను ఏమనాలా? ఫూల్స్ అనాలనా, రోగ్స్ అనాలనా? చాలా బాధాకరం. పశువులు, ఇలాంటి రాతలు రాసే వాళ్ళు పశువులు. వాళ్ళ అన్నం తినేది పెండ. ఎంత ఏడ్చాడో పాపం కోటగారు. అది ఆ న్యూస్ చూసి మళ్ళీ 2-3 టీవీలని పిలుచుకొని నేను బతికే ఉన్నా. ఎంత అంటే నాకు చెప్తుంటేనే బాధ అవుతుంది.
అంత న్యాయం అండి మీకు? అసలు ఎందుకు ఇవ్వాలి మీకు ఇంటర్వ్యూ? దీని మీద ఆధారపడ్డ వాళ్ళు ఉన్నారు. ఆ సబ్స్క్రిప్షన్లు వాటితో కూడా కొందరికి ఉద్యోగాలు ఉంటాయి. నలుగురికి ఉపయోగపడుతుందని మేము ఇంటర్వ్యూ మాకు ఏ షోకు పబ్లిసిటీ షోకు లేదు మాకు. మేము పౌడర్ కూడా రాసుకోం, తలకాయ కూడా దూకుతాం, పొద్దునట్టు దూకుని అంతే ఉంటాం. కానీ మేము సింప్లిసిటీగా బతికేటోళ్ళం ఉండే సినిమా యాక్టర్లో ఉంటే. ఆడంబరాలకు పోయి పౌడర్లు వేసుకొని లిప్స్టిక్ వేసుకొని సూట్లు వేసుకొని లేకపోతే మాకు షోకులు ఉండవండి. మేము అందరికంటే చిన్నవాళ్ళగా బ్రతుకుతుంటాం. కానీ మా మీదనే ఎవడ రస్తే కూడా మేమే. మమ్మల్ని చూడటానికి రమ్మన్నాం, మేము పిలిచినాము, క్రేజ్గా వచ్చిరి, ఏదో జరిగే. ఎవరి వల్ల జరిగింది? మీ వల్లనే. మీరు తొక్కుకోనే నేను వచ్చి తొక్కిందా? అట్లా ఇలాంటివి చాలా బాధ కలుగుద్దమ్మా, చాలా బాధ. అసలు ఈ సోషల్ మీడియా వల్ల ఉపయోగం ఉందంటారు? అంటే 2 జనరేషన్స్ చూసారు. సర్వనాశనం చేస్తుంది సంస్కృతిని, మానవత్వాన్ని సర్వనాశనం చేస్తుంది. కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నారు కొందరు. అది దానివల్ల ఎంత లాభమో, వాళ్ళకి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నారో తెలియదు. కానీ మా పరువు తీయటానికి మీరు ఎవరండి అసలు? చాలా దుర్మార్గం, చాలా దుర్మార్గం. నాగరికత తెలియని మూర్ఖులు వాళ్ళు, మానవత్వం లేని ఫెలోస్. అంటే ఇంతకుముందు మీరు కమేడియన్గా చేశారు, ఒక గ్రేట్ యాక్టర్స్ తోటి. సో అంత మంచి ఒక నాణ్యత ఉన్న కామెడీని అనేది మీరు ప్లే చేసిన రోల్స్లో కనిపిస్తుంది. కానీ ఈ జనరేషన్లో చూస్తే ప్రతి దాంట్లో బూత్ని, వల్గారిటీని కలుపుతున్నారు. అండ్ మనం చేసే ప్రతి పనిలో కూడా ఒక వల్గారిటీకి చూపిస్తున్నారు సార్. వాళ్ళని అడగాలమ్మా ఈ ప్రశ్న. అంటే మీకు తరాలు తెలుస్తున్నాయి కదా సార్. నాకు అవసరమా? వాడు బట్టలు ఎప్పుకొని తిరుగుతాడు, నాకు అవసరమా? లేదు. వాడు ఇంకేమేమో చేస్తారు, నాకు అవసరమా? తల్లి కొడుకుల ఈ వరుసలే మర్చిపోయి ప్రవహిస్తున్నంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు, మాకు అవసరమా? కనుక వాడెవడో గోసి పెట్టుకొని తిరిగినని, వీడెవడో బట్టలు ఎప్పుకొని తిరిగినని మాకెందుకమ్మా? మేము అట్లా ఒకళ్ళ విషయంలో ఎప్పుడు జోక్యం కలిగించుకోమా. ఎవడి క్యారెక్టర్ వాడిది, ఎవడి బిహేవియర్ వాడిది, ఎవడి సంస్కారం వాడిది. నిలబెట్టుకుంటే మనిషి పుట్టిందే సచ్చటానికి, కానీ పుట్టి చావటం కాదు, చనిపోయినాక బ్రతకాల మనిషి. అది ఆ బ్రతుకు బతికినోడే మనిషి. కానీ చావంగానే ఫలంలో చచ్చిపోయాడు, అమ్మ దరిద్రమైంది దొంగన కొడుకులు అని అంటే వాడు మనిషి జన్మకు అన్యాయం చేసినట్టు.